ఆదివారం యొక్క ప్రత్యేకత గురించి మనం లోకరీతిగా మాట్లాడుకుంటే లేక ఆధ్యాత్మిక క్రైస్తవులుగా మాట్లాడుకుంటే రెండింటికి వ్యత్యాసాన్ని మనం గమనించాలి. లోకరీతిగా మాట్లాడుకుంటే ఆదివారం అందరికీ ఇష్టమేనా కాదా? ఎందుకు ఇష్టం ఆదివారం చెప్పండి? చర్చికి రాని వారికి, పిల్లలకి స్కూల్ ఉండదు, క్యారేజ్ కట్ట అవసరం లేదు. నెక్స్ట్ ఒక్కొక్కరు మాట చెప్పండి. అంటే ఫస్ట్ ఆధ్యాత్మికంగా పక్కన పెట్టి లోకరీత్యా మాట్లాడుకుందాం, శరీరరీత్యా మాట్లాడుకుందాం. ఆదివారం అందరికి ఇష్టమేనా కష్టమా? ఓకే, ఈరోజు చికెన్ తెచ్చుకోవచ్చు, దమ్ బిర్యానీ వేసుకోవచ్చు, చల్లగా ఉంది. ఇంకా ఏమి ఇష్టం? సీను చెప్పు. ఆదివారం ఎందుకు? ఆదివారం నీకు ఇష్టమేనా కష్టమా? ఇష్టం అయితే అంటే మీ ఫీలింగ్ చెప్పాలి, వ్యక్తిగతంగా మీ అనుభవం చెప్పాలి. పాస్టర్లు అయితే చాలా చెప్తారు. ఏమండి? ఓకే, కుటుంబ సభ్యులు అందరు ఇంట్లో ఉంటారు కాబట్టి సోమవారం శనివారం వరకు రోడ్డు మీద ప్రయాణాలు, తలనొప్పులు, వ్యవహారాలు, మునిగిపోటాలు, ఆటోలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి కుటుంబ సభ్యులతో ప్రభాకర్ గారు ఆనందిస్తున్నారంట. హల్లెలూయా, గుడ్. నెక్స్ట్ కమాన్ యూత్, ఆదివారం ఇష్టమేనా కష్టమా? చెప్పండి, మాట్లాడాలి, చెప్పండి ఒక్కొక్క మూడు మాట. ఎందుకు ఇష్టం? హాస్పిటల్ ఉండదనా? మరి చెప్పొచ్చు, అది కూడా నాకు చెప్పాలి. నీ అంతరాత్మ లోపల ఉన్నది కూడా నేను చెప్పాలా? ఇంకెందుకు ఇష్టం ఆదివారం అంటే? జనరల్గా ఇదే చెప్తూ ఉంటాం. ఎందుకంటే పిల్లలు ఇంట్లో ఉంటారు, కుటుంబం అంతా ఇంట్లో ఉంటారు, ఏమైనా స్పెషల్ చేసుకోవచ్చు, తర్వాత క్యారేజ్ కట్టే పని లేదు, కాసేపు పొద్దున్నే లేటుగా లెగవచ్చు. మనకు అది కూడా లేదు, పొద్దున్న లెగవాలి. మనకి అంటే క్రైస్తవులకు లేక దేవుడు మనకిచ్చిన క్రమాన్ని, లేక దేవుడు మనకు నేర్పించినటువంటి క్రమం, సంఘం లేక మందిరంలో మనం నేర్చుకున్న క్రమం ప్రకారం చూస్తే ఆదివారం ఎందుకంటే ఇష్టం అంటే అందరినీ మనం కలుసుకుంటాం, అందరినీ చూస్తామని. ఇక మీరు చెబుతారా? ఆధ్యాత్మిక సహవాసం కలిగి ఉంటామని, ప్రభువుని ఆరాధిస్తామని, ఇంకా ప్రభు బలలో పాల్గొవచ్చని, ప్రభువుకు అర్పణలో చెల్లించవచ్చని, వాక్యం వినొచ్చని చెప్పాలి. ఇంకా మీరు కొన్ని మాటలు నేను చెప్పని ఏమైనా ఉంటే చెప్పాలి. ఎవరికైనా వడ్డీ ఇస్తే ఈరోజు వసూలు చేసుకోవచ్చని, డ్వాక్రా కట్టాలంటే ఓ రోజు పట్టుకుందామని. అలా చర్చిలో దొరుకుతాడంటే ఎక్కడ దొరకపోయినా ఆయన అంతా కూడా ముగింపు ప్రార్థనలు వెళ్ళిపోతాడంట అని నాకు ఒకళ్ళు చెప్పారు. అలా ఆదివారము ప్రత్యేకత చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే పాత నిబంధనలో మనం గమనించిన, క్రొత్త నిబంధనలో గమనించిన, దేవుడు సృష్టి ఆరంభం నుండి మనం గమనించినా కానీ చక్కటి వాక్య భాగాలు మనం చూడగలము, మనకు తెలుసు, మనం వింటున్నాం, మనకు అవగాహన ఉంది. కానీ ఆదివారము ప్రత్యేకతను మనము గుర్తించాం, గ్రహించాం. అందుకే మనము ఆదివారము పిల్లలకు సెలవైనా, కంపెనీలకు సెలవైనా, షెడ్డుకు సెలవైనా, ఉదయము పెందలకాడే లేచి తుఫానైనా ఏదైనా వెళ్ళాలని ఆరాటముతో, పోరాటముతో కలిసి దేవుని సన్నిధికి రావడానికి సన్నద్ధులై మనం ఇక్కడ రావడానికి దేవుడు ఆత్మ మనల్ని తోసింది, ప్రోత్సహించింది, మనల్ని బలపరిచింది. అందుకే మనందరం ఇక్కడ కూర్చోగలిగాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేకాకుండా ఆదివారము కొత్త నిబంధనలు అయితే మీరు చెప్పేస్తారు చాలా. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను చేశాడు అనే మాట జరుగును. ఫస్ట్ డే దేన్ని చేశాడు? ఎలా చెప్పారు? వెలుగు. ఓకే, బేవమ్మ గారు కోడలు చెప్పింది, కోటేశ్వరరావు నీ భార్య చెప్పింది, ఇంటికి వెళ్ళాక పార్టీ ఇవ్వాలి. ఇస్తాడంటమ్మా. వెలుగు కలుగునుగాక అని చెప్పాడు. వెలుగు మంచిదనేట్లుగా ఎవరు చూశారు? అది మొదటి దినం. ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు కదా, స్టూడెంట్స్ చాలా తక్కువ మంది కనబడుతున్నారు కాబట్టి వీళ్ళు స్టూడెంట్ దశ నుంచి ఇప్పుడు యవ్వన దశలోకి వచ్చారు కాబట్టి చెప్పండి. ఓకే, వెలుగు కలుగునుగాక అనగానే వెలుగు కలిగింది. అది చెప్పండి మంచిదిగా దేవుడు చూశాడు. ఓకే,
ఫస్ట్ డే ఏ రోజుతో ప్రారంభం అవుతుంది చెప్పాలి? ఆదివారం. ఫ్రైడే ఎండ్ సాటర్డే అంటాం కదా. ఎండ్ సాటర్డే అంటే ఎండ్ అంటే ముగింపు కదా. అంటే ఆదివారంతో మనకి ప్రారంభమవుతుంది. ఆదివారం, సండే, మండే అంటారు కదా. ఆదివారం మొదటి దినం. ఆది యందు దేవుడు ఏం చేశాడు? ఇవన్నీ కూడా చేశాడు. అక్కడ అర్థం మనం గమనించాలి. ఆదివారం. ఆదివారం అంటే ఆదివారం. ఏ ఆదివారం? ఆది కాండంలో ఉన్న ఆదివారం. 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 ఆది కాలం, ఆదివారం. అక్కడ పాత నిబంధనలు కూడా కొద్దిగా మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ కొత్త నిబంధనలు కూడా మనం చూస్తే యేసుక్రీస్తు పునరుద్ధరణైంది ఆదివారం. ప్రభు బల్ల కోసం అందరూ కూడా కలుసుకుంది ఆదివారం. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఇంటింటా కూడా రొట్టె విరిచారు కదండి అని. ఓకే, ప్రభు బల్ల కొరకు అందరూ ఆదివారం కలుసుకునేవాళ్ళంట. ఇది సమిష్టి కలయిక. కానీ సువార్త నిమిత్తం ఇంటింటా తిరిగి అక్కడ మళ్ళీ ప్రయాణాలు కష్టం కాబట్టి, జనసాంద్రత కష్టం కాబట్టి అక్కడ వాళ్ళకి రొట్టిచ్చారు. అది వేరు, ఇది వేరు. కానీ ఆదివారం వాళ్ళు ఈ విధంగా కలుసుకున్నారు. అంతేకాకుండా ఇంకేమైనా మీకేం తెలుసా? డ్రిల్లింగ్ సౌండ్ వచ్చింది అందు కదా. ఇంకేమైనా మీరు ఉంటే చెప్పగలరా? పర్లేదు చెప్పండి, గుర్తొస్తలే. ప్రభు బల్ల పాల్గొంటాం. అంతేకాకుండా మనకంటే కొద్దిగా అప్పుడప్పుడు మనం చరిత్రలు చదువుతూ ఉంటే అటు కూడా మనకు అర్థమైంది. పద్మసు దీపంలో ఎవరిని పడేశారు? రొమ్మున అనుకున్న శిష్యుడు అయినటువంటి యోహాను పద్మసు దీపంలో పడవేసినప్పుడు ఆయన ఆరోహణమైంది కూడా ఆదివారమే. హల్లెలూయా. చాలా ప్రత్యేకత ఉంది. ఇంకొకటి మీరు చెప్పాలి. చెప్తే నేను మీకు ఇంకొకటి ఉందో చెప్పాలి. నేను ఇంకా కొద్ది క్లూ ఇస్తే మీరు చెప్పేస్తారు. అంటే పెద్ద కష్టమైంది కాదు, కానీ చాలా తేలిక. ఇవాళ చికెన్ ఖరీదు ఎంత ఉంది సుమారుగా చెప్పండి? కిలో ఖరీదు నేను ఇస్తాను మీకు కిలోకి. కమాన్. చికెన్ అంటే నవ్వారేంటి ఇల్లు? చెప్పాలి, గట్టిగానే పడాలి. క్లూ ఇస్తే ఇంకేముంది, హాఫ్ కిలో నేను ఇవ్వాల్సి వస్తుంది. చెప్పాలి. మీరు నాకేమి ఇస్తారు చెప్పండి, నేను చెబుతాను. పోనీ చెప్పాలి. అరే బాబు లోపల రా బామ్మర్ది, కేజీన్నర నాటుకోడి పంపిస్తుందంట. ఓకే, గుర్తుపెట్టుకోండి. 40 దినాలు యేసు ప్రభు చనిపోయి పునరుద్ధానుడయ్యాడు కదా. తర్వాత ఎన్ని దినాలు తన శిష్యులతో కలిసి మాట్లాడాడు కనిపించి? 40 days. ఓకే, మేడగదిలో వాళ్ళందరూ కలిసి ఏం చేశారు మేడగదిలో? ఆ తర్వాత చెప్పండి, ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన చేశారు. అది ఒక నిమిషం, అది ఎన్ని రోజులు? 10 రోజులు. ఈ 40, 10 ఎంత? 50వ రోజు పెంతుకొస్త ఆదివారం. ఆ రోజు ఏం జరిగింది? పరిశుద్ధాత్మను దేవుడు ఇచ్చాడు. అదే సంఘము పుట్టినరోజు. సనుక్కోకుండా కొనుక్కున్న బామ్మర్ దిక్కిలోన్నారు నాటుకోడు తేవాలి నాకు. అర్థమైంది కదండి. అంటే అందుకే దేవరాజు గారు మనకు చాలా క్లియర్గా చెప్పారు, వివరంగా చెప్తారు. పెంతుకొస్తు ఆదివారం ప్రపంచమంతా కూడా జ్ఞాపకం చేసుకుంది. ఇది ప్రపంచ ప్రార్థనా దినం. ఆ రోజు దేవుడు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు కాబట్టి అది పుట్టినరోజు సంఘం ఉంది. సార్వత్రిక సంఘాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటాయి. ఆదివారం అది పెంతుకొస్తు సండే అన్నారు దాన్ని. ఓకే, పెంతుకొస్తు సండే, పెంతుకొస్తు ఆదివారం అన్నాడు.
ఇంకా ఆదివారం ప్రాముఖ్యతలో మనం ఇంకా మీ అనుభవంలోంచి కొన్ని మీరు చెప్పొచ్చు, పుస్తకాల్లో చదువుడు ద్వారా కొన్ని చెప్పొచ్చు, వీడి ద్వారా చెప్పొచ్చు. అందుకే మనం ఈ విధంగా భక్తి చేయడానికి చిన్న మందగా, పెద్ద మందగా కాదు, చిన్న మందగా అన్నాడు. చిన్న మంద భయపడొద్దన్నాడా, పెద్ద మంద భయపడొద్దన్నాడా? భయపడాడు. ఇప్పుడు అంతా ఆదివారం ఆరాధనకి పెద్ద మంద ఎక్కడ ఉందో అక్కడికి వెళ్తున్నారు. అర్థమైంది మీకు? ఏమండి, మొన్న నేను హైదరాబాద్ వెళ్తే ఒక ఆమె ఉంటుంది, ఏమండి అక్కడికి అబ్బో ఎంతమంది వస్తారు, అసలు ఏంటో తెలియట్లా. అంటే ఏమి తెలుసుకోవసరం లేదు, నువ్వు మామూలుగా ఉండు, నీ భక్తి నువ్వు చేయన్నాను. ఏంటో తెలుసుకోవాలి, కష్టంగా ఉంటుంది కదా కొన్నిసార్లు. అమ్మో ఎంతమంది వెళుతున్నారు, కిక్కిరిసిపోతున్నారు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. వాళ్ళు కూడా పబ్లిసిటీ కూడా ఇస్తున్నారు, మీరు గమనించారా? 20,000 మంది 40,000 మంది అని చెప్పారా? నాకు డౌటు, 19,099 రాలేదా? 21,100 మంది రాలేదా? కరెక్ట్గా 20,000 వచ్చారా? దొంగలెక్కేగా. కరెక్ట్గా 10,000 వచ్చారా? దొంగలెక్కేగా. అయినా లెక్క చెప్పాలా? ఎందుకంటే జనరల్ వార్డులో మనుషులు ఎక్కువ ఉంటారు, ఐసీయూలో ఎక్కువ మనుషులు ఉంటారు. చెప్పండి మీరు. జనరల్ వార్డులో కంప్యూటర్లు తిరుగుతూ ఉంటారు, ఐసీయూలో స్పెషల్ డాక్టర్లు తిరుగుతూ ఉంటారు. మంది ఐసీయూ. మంచి మంచి వాక్యం మనకు అందిద్ది, బైబిల్ స్టడీలు మనకు ఉన్నాయి, వ్యక్తిగత ప్రార్థనల ద్వారా ఒకళ్ళంటే ఒకళ్ళు అంటే మనం పట్టించుకొని ప్రార్థన చేస్తున్నాం. ఒక ఆత్మీయత మనకుంది, ఒక సహవాసం ఉంది మనకి. చిన్న మంద భయపడద్దు అన్నాడు. అంటే చిన్న మందని దేవుడు ఆశీర్వదిస్తాడు, చిన్న మందను బలపరుస్తాడు. ఆదివారం యొక్క ప్రాముఖ్యతను మనం గమనించాలి. అదే సందర్భంలో ఆదివారం వరకే భక్తితో సరిపెట్టుకుంటే కుదరదు, ప్రతిరోజు మనం భక్తి చేయాలి. ఇది ఎందుకు అంటే, మీరు సోమవారం నుంచి శనివారం వరకు దేవుణ్ణి ఆరాధించలేదని నేను చెప్పలేను. కానీ ఆదివారం ఒక్కరోజే కాదు ప్రభువును స్తుతించేది, ఆరాధించేది. ప్రతి దినము ప్రభువును స్తుతించాలి, ప్రతి దినము ప్రభువును ఆరాధించాలి. కానీ ఇది సంఘపు దినముగా మనము ఆది అపోస్తులు ఎలా కూడుకున్నారో అలాగే మనము కూడుకొని సహవాసము చేసి ప్రభు బలలో పాల్గొని కలిసి సమిష్టిగా ఆరాధించి, సమిష్టిగా సహవాసము చేసి, సమిష్టిగా దేవుడికి అర్పణలు అర్పించి దేవుని గణపరచడానికి, మనం ప్రోత్సహించబడడానికి మనం ఒక దినాన్ని దేవుడు మనకు ఏర్పాటు చేశాడు, పునరుద్ధాన దినమని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రతి దినం. ఇప్పుడు ఇందాక చదువుకున్న కీర్తన ఇప్పుడు మనకు అర్థమైద్ది. 68వ కీర్తన 19వ వచనం. చదవండి. ప్రభు స్తుతినందును గాక, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ప్రభువు స్తుతినందును గాక. ఎవరు నొందాలి స్తుతి? అందరు చెప్పండి, చల్లగా ఉంది కొద్దిగా మాట్లాడండి. ఎవరు స్తుతి నొందాలి? ప్రభువు స్తుతి నొందాలి. తర్వాత అమ్మా, అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. ఎవరి భారం అంటే రాచిన వ్యక్తి నా భారం వల్ల, మన భారం, నా భారం, నీ భారం అనుదినము భరిస్తున్నాడు. ఇద్దరు పిల్లల భారం భరించాలంటే, భర్త భారం భార్య భరించాలంటే ఇసుకొచ్చేదమ్మా. భార్య భారం భర్త భరించాలంటే ఇసుకు రాదా? 2-3 పిల్లల గురించి భారము భరించటం ఎంత కష్టం. ఎన్నిసార్లు సనుగుంటాం, ఎన్నిసార్లు మనం విసుక్కొని ఉంటాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు? అనుదినము మా భారాన్ని నువ్వు భరిస్తున్నాడు. రక్షణకర్తగా మన భారాన్ని ఆయన భరిస్తున్నాడు. రక్షించాడు మనల్ని, మన బలహీనతలను భరించాడు. ఆయన మనల్ని రక్షించాడు, మన పక్షాన నిలబడుతున్నాడు, మనకు ఆలోచనలు ఇస్తున్నాడు, మనకు సూచనలు ఇస్తున్నాడు, మనకు తలంపులు ఇస్తున్నాడు. అనుదినము భరిస్తున్నాడండి. అనుదినము. ఏ దినమమ్మా? విజయ వెళ్ళాలా? ఇవాళ వెళ్ళాలా? వాళ్ళు ఏమనరులే, అక్కడ ఆలోచిస్తున్నట్టు నాయకు చూడు. అనుదినము. ఏ దినం? నారాయణరావు గారు వెళ్ళిపోయారు. అమ్మా వెళ్ళలేదా? ఓకే, ఏ దినం చెప్పండి. అనుదినం చేయకపోతే మన దినం అయ్యిద్ది. అంతే, తేడా ఏం లేదు. సింపుల్ ట్రిక్ ఏంటంటే, అనుదినము అనుభవం లేని వారు మన దినానికి సిద్ధపడాలి. ఏమండో, దినం అంటే భోజనానికి అనుకోమాకండి, అది పాత రోజులు.
తెలియనప్పుడు మనకి ఏంటి ఎక్కడికి దినానికి వెళ్తున్నానండి అంటారు. అంటే అది ఆచారముగా అలా అలవాటు చేశారు. కానీ దినం అంటే ఒక రోజు, డే, ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, సోమవారం దినం, మంగళవారం దినం, శుక్రవారం దినం, డే. దినం అంటే భోజనం అని మనకు తెలుసు. మనం ఇప్పుడు మన జ్ఞానవంతులం, మనం తెలివి వచ్చేసింది మనకు. ఇప్పుడు మనకు డిగ్రీతో పని లేదు. ఇదే మన డిగ్రీ. ఏ కిరణ్ బేటి, ఐఎమ్ రైట్, గుడ్. అందుకే అనుదినము చదవండి, అనుదినము మా భారము నువ్వు భరిస్తున్నావు. దేవుడే మాకు రక్షణకర్త, దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. హల్లెలూయా. అది ఆయనే మాకు రక్షణకర్త. కొన్నిసారి మన పక్కన ఎవరు ఉండరు, కొన్నిసారి మన పక్కన భర్త ఉండడు, భార్య ఉండదు, పిల్లలు ఉండరు. కొన్ని సందర్భాల్లో ఆయనే రక్షణకర్తగా ఉండి మనల్ని కాపాడుతున్నాడు, మనకు సలహాలు ఇస్తున్నాడు, మనకు సూచనలు కూడా ఇస్తూ ఉన్నాడు. ఈ మాట చదవగానే మీకు ఇంకో మాట గుర్తు రావాలి. అనుదినము నూతన వాత్సల్యత పుట్టించుచున్నాడు. హల్లెలూయా. అనుదినము చూస్తారు. అది విలాప వాక్యములు చూడండి. విలాప వాక్యం 20 గ్రంథం ముందు ఉంటుందా అనుకుంటుందా? చూడండి, 3వ అధ్యాయము 23వ వచనం. 3:23. అనుదినము అనుదినము నూతనముగా భోజనం ఏంటి? ఏ దినం? అనుదినము అనుదినం నూతనముగా. ఏ దినం? ఏమన్నా అసలు ఏ దినం చెప్పాలి నోటితో. రాజేశ్వరయ్య ఎదుకు మాకు చెప్పు, ఏ దినం? అనుదినం. అబ్రహాం ఎక్కడ వచ్చాడా చాలా రోజులకి? ఓకే, అనుదినం. నూతన వాత్సల్యత, నూతనముగా ఆయనకు, నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. హల్లెలూయా. వాత్సల్యత పుట్టుచున్నది. నూతన వాత్సల్యత, నూతన అనుగ్రహం. ఎంత బాగుంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా ఆలోచించాలి నారాయణ గారు. మన పట్ల నూతన వాత్సల్యం, ఆయన పట్ల మనకు నూతన వాత్సల్యం పడుతుంది. చికాకు పడితే, కోపం వస్తే, ఈపులు పగులుతాయి పిల్లలకి. మరి తల్లిదండ్రులకి పట్ల చికాకు వస్తే మీ ఈపులు ఎవరు పగలు కొడతారు? ఆలోచించండి. అనుదినము నీ వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము, ఒక్కరోజు కాదు. భక్తి అంటే ఒకరోజు కాదు, ఆదివారం కాదు, అనుదినము. అనుదినము రక్షిస్తున్నవాడు కాబట్టి అనుదినము మనం భక్తి చేయాలి. అనుదినము రక్షించాలా వద్దా? రక్షించాలి అంటే భక్తి చేయాలి, భయభక్తులు కలిగి ఉండాలి. మరి రోజు కాపాడాలిగా మనల్ని, రోజు కొనకుండా కాపాడాలిగా, రోజు పోషించాలిగా, రోజు మనల్ని హత్తుకోవాలిగా. అదే కదా మన కోరిక. అప్పుడు మనం ఆదివారం బైబిల్ దుమ్ము దులపం. ఓకే, కొంతమంది బైబిల్ ఆదివారం ఎదుక్కుంటారు. ఎక్కడున్నా బైబిల్, ఎక్కడున్నా బైబిల్, ఎక్కడుందంటే రోజు నువ్వు చదివితే ఎక్కడ పెడతావు అక్కడే ఉంటుంది. ఎక్కడుంది బైబిల్, ఎక్కడుంది బైబిల్ అంటే బైబిల్ నలిగిపోవాలి, ఇంకో కొత్త బైబిల్ కొనుక్కోవాలి. అనుదినము ఆయన వాత్సల్యత కొరకు మనము ఇది చేయాలి. అనుదినము భక్తి చేస్తూ ఉండాలి మనం. ఓకే, అనుదినము. ఇప్పుడు మనము ఇంకొక వాక్య భాగం చూద్దాం. అనుదినము భక్తి చేసే క్రమములో 145వ కీర్తన గ్రంథము 2వ వచనాన్ని చదవండి. ఆదివారమా? అనుదినము. అనుదినము. డియర్ బ్రదర్స్, ఏ దినం? అనుదినము. డియర్ సిస్టర్స్, ఏ దినం? అనుదినము. అనుదినము దేవుణ్ణి మనం స్తుతించాలి. అంటే స్తుతి స్థితులను, పరిస్థితులను మార్పులోనికి తీసుకొస్తుంది. అందుకే దావీదు, అసలే మొన్న ఇంట్లో కూడా మాట్లాడుతున్నా, ఈ సమూయేలు గ్రంథం చదువుతూ, దావీదు ఏం చేశాడని సౌలు అలా ఇబ్బంది పెట్టాడు. దావీదు ఏం చేశాడు? సౌలు ఎంత ఇబ్బంది పెట్టాడు దావీదుని. సమూయేలు గ్రంథంలో చదువుతున్నాం కదా మనం.
ఎక్కువ శాతం కీర్తనలు ఆయన గుహలోనే రాశాడు, దాక్కునే రాశాడు. గుహ అనుభవంలోంచి రాయబడే కీర్తనలు ఎక్కువ. స్తుతించాడు, శ్రమలలో స్తుతించాడు, కష్టములో స్తుతించాడు, ఇబ్బందుల్లో స్తుతించాడు. ఆ స్తుతి వలన ఆయనకు దేవుడు విజయాన్ని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కమాన్, రెడీ, 1 2 3. దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడూ, అప్పుడప్పుడా? ఎల్లప్పుడు. భక్తి ఎల్లప్పుడు, ప్రార్థన ఎల్లప్పుడు, స్తుతులు అనుదినం, అనుక్షణం, అనుదినము దేవుణ్ణి స్తుతించాలి. ఆ స్తుతి వలన శక్తి దేవుడు ఉత్పత్తిని చేస్తాడు. అందుకే ఎక్కువ పాటలు పాడుతూ ఉంటారు. చాలాసార్లు మనం పాటలు పాడుతూ ఉండగా, అది కూడా ఆత్మతో నింపబడి పాడుతూ ఉండగా, శేఖర శక్తులు కూడా ఆ వ్యక్తిలోంచి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఎవరి మీద అరవసలా, గద్దించవసలా, ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. స్తుతి లోపల నుంచి అది బయటకు వస్తుంది. అది ఆరాధన ఎవరో నేర్పితే వచ్చేది కాదు. లేక స్తుతులకి క్లాసులు లేవు, స్తుతికి ఏజ్ లేదు, స్తుతికి వయస్సు లేదు, సమయము లేదు. అందుకే 148వ కీర్తన తిండే సొత్తరే నాకల 148వ కీర్తన 12వ వచనం. యవనులు కన్యలు. ఇక్కడ ఏమన్నాడు? బాలురు ఉందా దానికి ముందు? తర్వాత ఉంది యవనులు, కన్యలు. ఒక్క నిమిషం ఆగండి. యవనులు అన్నది యవనస్తులే చెప్పండి, చెప్పండి. యవనస్తులు చెప్పాలి. అసలు ఏమైనా వినపడిందమ్మా? అమ్మ, మీ అమ్మ, మీ కూతురులు ఇక్కడ ఉండారా? మీ మనవరాలు ఇక్కడ ఉండారా? చెప్పండి. వినపడిందమ్మా? ఇంట్లో కూడా ఎలాగ ఉంటుంది తెలుసు స్వరం? ఇంట్లో కూడా ఎలాగ ఉంటుందమ్మా తెలుసు స్వరం? చెప్పండి అమ్మ ఒకసారి. యవనులు, అసలు వాయిస్ రాట్లా. అరే బాబులు మీరు చెప్పండి నాన్న. వినపడలా? మెటాలిక్ స్వరం బాగా వినపడింది. తర్వాత ఎవరున్నారు? కన్యలు. ఒక్క నిమిషం ఆగదు, వీళ్ళు కూడా కన్యలు. ఓకే, కన్యలు అని చెప్పండి. ఇప్పుడు గట్టి చెప్పారు అంటే వీళ్ళకి పెళ్లి చేయాలి. యవనులు, కన్యలు, వృద్ధులు అంటే పెళ్లికి సిద్ధపడిన వాళ్ళు కన్యకులు. వృద్ధులు, బాలురు. ఒక్క నిమిషం ఆగండి. వృద్ధులు చెప్పండి. వృద్ధులని మీరందరూ వృద్ధులా? అవ్వా, ఎవరు చెప్పాలి? నారాయణరావు గారు చెప్పాలి, లేకపోతే నేను చెప్పాలి. 50+ కాబట్టి నేను వృద్ధునేనా? నేను వృద్ధునా? మీరు అమాయకులే. నేను బతుకున్నంత వరకు వృద్ధున్నాను. చూసుకోండి, గ్యారెంటీ. ఎందుకంటే నేను దేవుడి పనికి సమర్పించుకున్నా కాబట్టి బతుకున్నంతకాలం నీ పని చేసి చచ్చిపోతా అని చెప్పాను నేను. ఏమన్నా వృద్ధుని ఎలా అవుతానని ముసలి చేయను కదా. ఆ తీర్మానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎంతకాలం ఎలా ఉంటాం, ఎలా ఆరోగ్యంగా ఉంటాం అని దాన్ని బట్టి ఆధారపడి ఉంది. యవనులు, కన్యలు, వృద్ధులు, బాలురు అందరూ యెహోవా నామమును స్తుతించుదురుగాక. పిల్లల్ని వదిలిపెట్టారు ఏమన్నా ఇక్కడ? పిల్లలు ఇంటికాడ ఉండారండి, అల్లరి చేస్తున్నారండి. అలా వద్దు. అల్లరి చేయకుండా నేర్పుకోవాలి. చక్కగా క్రమశిక్షణ వాళ్ళు నేర్పుకోవాలి. సండే స్కూల్కి పంపించాలి, యవనస్తు మీళ్ళకి పంపించాలి, ఆరాధనకు పంపించాలి. అందరూ స్తుతించాలి. మనం ఇందాక పాడిన పాటలో నీ చరణం అనుకుంటు కదా. ఇందాక ఏం పాడా? దానిలో నీ చరణమేగా. ఇప్పుడు పాడండి. వృద్ధులు, బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. వృద్ధులు, బాలురు, యవ్వనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను
స్తుతించుడి. హల్లెలూయా. మీరు సండే స్కూల్ నుంచి ఇప్పుడు యవన దశలోకి వచ్చి యూత్ మీటింగ్ వెళ్తున్నారు కదా. సర్లే కానీ ఎరుకోగోళ్ళు ఎలా కూల్చేశారు రా నువ్వు రాహుల్? ఎరుకోగోళ్ళు కూల్చేసావుంటగా. ఎరుకోగోళ్ళు కూల్చారు మీరు? ఎలా కూలిపోయినాయి? అంతే. మనం నేర్చుకోవడానికి బలపడడానికే మరి దేవుడు చక్కగా వ్రాయించాడు మనకెందుకంటే మనకు అర్థం కావాలి. మనం మట్టిబుర్ర మంది, అజ్ఞానులు మనం. ఎరుకో గోడలు, మహేష్ ఎరుకో గోడలు వాళ్ళు చుట్టూ తిరిగి ఏం చేశారో మనకు తెలుసు. కేవలం స్తుతులు చెల్లించడం ద్వారా కూలిపోయాయి. గొర్రెలు కాచుకుంటూ సితారా పట్టుకొని ఏదో ఒక ఉన్న దుస్తులతో తిరుగుతున్న వ్యక్తిని దేవుడు రాజసింహాసనం మీద కూర్చోబెట్టాడు. కారణం, సితారా పట్టుకొని పాటలు పాడుతున్నటువంటి దావీదు గొర్రెల కాపరి. వస్త్రాలు మార్చి రాజవస్త్రం ఇచ్చాడు, దండం ఇచ్చాడు. కొన్ని ఏళ్ళు ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి దేవుడు అధికారమును ఇచ్చాడు. ఏంటి స్తుతిలో ఎంత శక్తి ఉందా? రాజకుమార్ స్తుతిలో ఎంత శక్తి ఉందా? హల్లెలూయా. స్తుతిలో అంత శక్తి ఉంది. స్తుతి నీరసం నుంచి తొలగిస్తుంది. ఇంకొక కీర్తన భాగం చూద్దామండి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము. యవనస్తుల్లో ఉండి ఒకళ్ళు చదువుతారు, ఇక్కడున్న యవనస్తుల్లోంచి ఒకళ్ళు చదువుతారు. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. ఇట్టి శాసనము సంతకము చెయ్యబడినని దానియేలుకు తెలిసింది. కొలినను తన ఇంటికి వెళ్ళి యథాప్రకారం అనుదినము అనండి అందరూ. ఏ ప్రకారం? యథాప్రకారం సంతకం చేయబడింది. ఆ ప్రతిమకు తప్ప ఎవరో దేనికి మొక్కకూడదు అని ఆజ్ఞ జారీ అయింది. అయినప్పటికీ అతను అనుదినము ముమ్మారు మోకరించి తన ఇంటి పైగది కిటికీలు తెరిచి యెరూషలేము కనపడేటట్టు చేసుకొని హల్లెలూయా ఆయన స్తుతిస్తూ వచ్చాను. ఏ ఆజ్ఞ లేకుండానే, ఏ జీవో రాకుండానే మనం భయపడిపోతున్నాం. అక్కడ జీవో వచ్చింది, సంతకాలు అయిపోయినాయి, అయినా భయపడలేదు. దానియేలు ఏం చేశాడు మనకు తెలుసు. ఏ జీవో రాలేదండి, భయపడలేదు. ముమ్మారు మోకరించి ప్రార్థన చేసి దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు, తర్వాత ఏమైందో మీకు తెలుసు, తర్వాత దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడో ఇవన్నీ మనకు తెలుసు. ఆలోచించండి, మన భక్తి ఒక్కరోజుతో సరిపోతుందా? అనుదినము. 68వ కీర్తనలో 16వ వచనం చూసిన అనుదినము, 148వ కీర్తన చూసిన అనుదినము, దానియేలు గ్రంథంలో చూసిన అనుదినము. అనుదినము అనుక్షణము నిన్నే. ఎవరన్నారు? రాజబాబు గారు అన్నారు. 10వ తారీఖు వాళ్ళ అమ్మాయి వస్తుంది. అనుక్షణము నిన్నే కొలుతున్ పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, పునరుద్ధానుడా, పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా.
అనుక్షణము నిన్నే కొలుతును. పునరుద్ధానుడా. మనం గుర్తుపెట్టుకోవాలి, ఏ సహాయం మనకు అందకపోయినా, ఏ జీవోలు పాస్ అవ్వకపోయినా, ఏ పథకం మనకు అందకపోయినా, మన జీవో దేవుడే, మన గాడ్ దేవుడే. పరలోకం నుండి మనకు సహాయం అందుతుంది. పరలోకములో నుంచి దేవుడు విడుదల చేస్తే తప్ప భూలోకములో ఏ నరుడు ఏమీ పొందలేడు. ఆఖరిగా అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తులుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. తెసలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక. గమనించండి, తెస్సలోనియకలో ఉన్న సంఘము కంటే గనులయుండిరి గనుక, గనులై ఉన్నారు గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి, ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నాయో లేవో అని ప్రతిదినము లేఖనములు ఏ దినమో ఆది కాండము ఆదివారం. ఏ వారం? ఆదివారం. వెలుగు కలుగునుగాక అని చెప్పింది ఏ వారం? మొదటి దినం. యూదులకు విశ్రాంతి దినమేది? శనివారం. సబ్బాతు శనివారం. ఫస్ట్ డే ఆదివారం, సండే ప్రారంభమవుతుంది. ఆదివారం. అనుదినము వాక్యమును వాళ్ళు ఏం చేశారు? ప్రతిరోజు లేఖనములు పరిశోధిస్తూ వచ్చారు. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని పరిశోధించాలి. అర్థం కాకపోతే వ్యాఖ్యాన సహితం దగ్గరికి వెళ్ళాలి. అర్థం కాకపోతే వాడుక భాష బైబిల్ చదువుకోవాలి. వాడుక భాషలో ఈ 3 రిఫరెన్స్ని చదవడానికి టైం లేదు కాబట్టి నేను మామూలుగా చదివాం. కానీ మీరు ఎప్పుడైనా అనుదినము కంగారు పడాల్సిన పని లేదు. ఈరోజు మార్కెట్లోకి అన్ని చక్కగా మంచి అనువాదము చేయబడిన బైబిళ్ళు వచ్చాయి. కాబట్టి మనం అనుదినము వాక్యమును, భక్తి రోజు వారానికి వస్తారా? ప్రతిరోజా? అనుదినం మనం చేస్తూ అనుక్షణము. ఆదివారం అంటే ఇష్టమా కాదా? ఇష్టం లేని వాళ్ళు ఎవరన్నా ఇందాడు ఉంటే కనుక ఇప్పుడు మీరు ఇష్టపడిపోవాలి. ఐ లవ్ యూ సండే అనగలగాలి మీరు. అన్నారు, అక్కడి వరకు బాగానే ఉంది. మిగతా రోజులు మన ఇష్టమైనట్టుగా భక్తి చేయాలనా? కాదు. అనుక్షణం, అనుదినము ప్రభువును స్తుతించాలి. అనుదినము బైబిల్ చదవాలి. యవనస్తులారా, మీ గుండె మీద చేసుకుని చెప్ప, తలోపొద్దు, ఎటు పోవద్దు. రోజు ప్రార్థన. ప్రార్థన. అమ్మా కొద్దిగా ఒక బ్రెడ్ తినేలవే, 2 కోడిగుడ్లు తినవే, ఒక గ్లాస్ పాలు తాగలవే. అమ్మా నువ్వు తినపోతే నా కడుపు కాలిపోద్ది. తినలేదో క్యారేజీలు తిరిగి వచ్చేస్తానే మధ్యాహ్నం కూర నచ్చలేదని. తల్లి పేగు ఎలా అయిపోతుంది? గిలగిలా కొట్టుకుంటుంది. తండ్రి వస్తాడు, తిని వెళ్ళిపోతాడు. కానీ వీళ్ళు క్యారేజీలు తీసుకొస్తారు. అడుగుతున్నారు, మంచిదే. కానీ అమ్మా దేవుడు కాపాడుతాడే, బైబిల్ చదివి వెళ్ళు, దేవుడు కాపాడుతా, ప్రార్థన చేసుకోవే అని చెప్పే తల్లులు ఉన్నారా? తండ్రులు ఉన్నారా? అమ్మా నేనే నీకేమి ఇవ్వలేకపోవచ్చు, కానీ దేవుడిని పరిచయం చేస్తున్నాను, ఇదిగో సంఘాన్ని పరిచయం చేస్తున్నాను, ఇదిగో నీకు బైబిల్ గిఫ్ట్ ఇస్తున్నాను, నేను ఏమి ఇవ్వలేను నీకు. ఈ బైబిల్లో నువ్వు ఉన్నవన్నీ నువ్వు చదువుకొని దాని ప్రకారం జీవిస్తే నీ లైఫ్ చేంజ్ అయిపోతుందమ్మా అని బైబిల్ని పరిచయం చేయగలిగితే వాళ్ళకి ఇంకేంటి మనం ఇచ్చేది? బైబిల్ గిఫ్ట్లు ఎవరైనా ఇస్తారా? చాలా తక్కువ. ఇవ్వగలిగితే చాలా మంచిది. ఎవరికన్నా నా మీద ప్రేమ ఉందనుకో, నేను మీకు ఒక అనౌన్స్మెంట్ చేస్తున్నాను. నా మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలుసులే, కానీ ఎంత ఉందో అయితే ఉంటే మంచి నా దగ్గర లేని వ్యాఖ్యాన సహితము స్టడీ బైబిలు నాకు గిఫ్ట్గా ఇవ్వండి మీరు. కొనుక్కోవాలని ప్రయత్నం చేశాను. నా దగ్గర ఉన్నాయే కాకుండా మొన్న ప్రవీణ్ సార్ చెప్పారు,
అది ఫోటో పెడతా అన్నారు, ఇంకా పెట్టలేదు. ఆ ఫోటో నేను గ్రూప్లో పెడతాను, మీరు కొనివ్వండి ప్రేమ ఉంటే. అంటే నేను చదువుకుంటాను, నేను ధ్యానిస్తాను, నేను కొద్దిగా వివరిస్తాను అవకాశం ఉన్న చోట అని ఆశపడుతూ అన్నాను. నేనైనా కొంటాను, నేను కొనకముందు ఒకవేళ ప్రభు అని మిమ్మల్ని ప్రేరేపిస్తే తీసుకుంటాను. అలాంటి గిఫ్ట్లే ఉండ మీరు. లైఫ్ లాంగ్ వాళ్ళ జీవితాలు మారిపోతాయి. గూట్లో పెట్టిన కాగితం ఉపయోగపడింది కదా. ఎవరికి? ఫినేస్ గారు భార్యకి. గొడ్ల వల్లేరు ఫినియాసు భార్య గారికి గూట్లో నలిగిపోయిన కాగితం వాళ్ళ జీవితాన్ని ఏం చేసింది? ఈ రోజున ఇన్కమ్ ట్యాక్స్ కట్టే స్థితికి వచ్చాడంట. అంటే అక్కడ అర్థం చేసుకోవాలి మీరు. నారాయణ గారు ఇప్పుడు చెప్పండి, ఏ దినం? అనుదినం. లేకపోతే ఏమైద్ది? మన దినం అయిద్ది. అది తలలు వంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనకిచ్చిన ఈ దినాన్ని ఆయనకు వాడదాం, గడుపుదాం. కృతజ్ఞతాస్తుతులు. ఎక్కడ చూసినా మంచి వార్త లేదు, ఎటు చూసినా సంతోషం లేదు.